హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కథ అవసరం కోసం పెళ్ళి పార్ట్ 3. ఇక కథలోకి వెళితే ఆ సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశం నల్లటి మబ్బులతో కమ్ముకుంది. ఉరుములు మెరుపులతో గాలి వాన మొదలైంది. పల్లవి తన గదిలో కూర్చొని విక్రమ్ కొనిచ్చిన కొత్త కుట్టు మిషన్ మీద ఆదిత్యకు ఒక చిన్న షర్ట్ కుడుతుంది. అది ఎంత స్మూత్గా కుడుతుందో చూసి ఆమె ముఖంలో చెప్పలేనంత ఆనందం. అప్పుడే పెద్ద గాలితో వాన మొదలైంది. పల్లవికి ఒక్కసారిగా ఆరు బయట ఆరేసిన బట్టలు గుర్తుకు వచ్చాయి. వరుణ్ బట్టలు, ఆదిత్య బట్టలు అన్నీ తడిచిపోయాయని కంగారుగా పరిగెత్తుకుంటూ బాల్కనీలోకి వెళ్ళింది. వాన జోరుగా పడుతుంది. పల్లవి ఒక్కో బట్టను తీస్తుంటూ లోపలికి వేస్తుంది. ఆమె కట్టుకున్న కాటన్ చీర వానకు పూర్తిగా తడిసిపోయింది. గాలికి ఆమె జుట్టు ముఖం మీద పడుతుంది. ఆమె కంగారుగా బట్టలు తీస్తున్న సమయంలో బాల్కనీ తలుపు తీసుకుని విక్రమ్ బయటకు వచ్చాడు. పల్లవి వానలో తడుస్తూ బట్టలు తీయడం చూసి వెంటనే అతను కూడా వానలోకి వచ్చాడు. పల్లవి, నేనిస్తాను పట్టుకో అంటూ అతను కూడా ఆమెతో పాటు బట్టలు తీయడం మొదలుపెట్టాడు. సార్, మీరు తడిచిపోతారు, లోపలికి వెళ్ళండి, నేను తీస్తాను అంటూ అరుస్తూ చెప్పింది పల్లవి. వాన శబ్దానికి వినపడాలని కానీ విక్రమ్ వినలేదు. ఇద్దరు కలిసి బట్టలు తీస్తున్న క్రమంలో గాలికి ఒక చీర ఎగిరి వెళ్ళి ఇద్దరి పైన పడింది. చీర కింద ఇద్దరు ఒక్కసారిగా దగ్గరయ్యారు. విక్రమ్ ముఖం పల్లవి ముఖానికి కేవలం అంగుళం దూరంలో ఉంది. వాన చినుకులు పల్లవి ముఖం మీద పడుతూ ఆమె పెదవుల మీదుగా జారిపోతున్నాయి. ఆమె కళ్ళు భయంతో, ఒక తెలియని సిగ్గుతో పెద్దవయ్యాయి. విక్రమ్ కళ్ళు ఆమె ముఖం మీదే నిలిచిపోయాయి. ఆ వర్షంలో, ఆ చల్లటి గాలిలో ఇద్దరి మనసుల్లో మొదటిసారిగా ఒక బలమైన ఎమోషన్ కదిలింది. ఇది కేవలం ఒక కాంట్రాక్ట్ కాదు, ఇది ఒక ఆడ మగ మధ్య పుట్టే సహజమైన ఆకర్షణ అని ఇద్దరికీ ఆ క్షణం అర్థమైంది. విక్రమ్ నెమ్మదిగా ఆమె ముఖం మీదున్న చీరను తొలగించాడు. అతని చేతివేళ్లు అనుకోకుండా ఆమె బుగ్గను తాకాయి. పల్లవి దేహం ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్లు వణికింది. ఆమె కళ్ళు ఆటోమేటిక్గా మూసుకుపోయాయి. విక్రమ్ గుండె వేగం పెరిగింది. అతను నెమ్మదిగా ఆమె వైపు వంగబోయాడు. అమ్మా, పల్లవి అమ్మా, లోపల నుండి ఆదిత్య గొంతు వినిపించింది. ఆ శబ్దానికి ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తగ్గారు. వాస్తవంలోకి వచ్చారు. పల్లవి సిగ్గుతో తలదించుకొని బట్టలు తీసుకుని వేగంగా లోపలికి పరిగెత్తింది. విక్రమ్ అలాగే వానలో నిలబడిపోయాడు. అతని పెదవులపై ఒక అందమైన చిరునవ్వు. నేను ఆమెను ప్రేమిస్తున్నానా? అవును, నేను పల్లవిని ప్రేమిస్తున్నాను అని అతని మనసుకు స్పష్టంగా అర్థమైంది. ఇన్నాళ్ళు తన మనసులో దాగున్న ఒక ఖాళీని పల్లవి పూరించిందని అతను గ్రహించాడు. లోపలికి వెళ్ళిన పల్లవి గుండె వేగంగా కొట్టుకుంటుంది. అద్దంలో తనని తాను చూసుకుంది. బుగ్గలు ఎర్రబడ్డాయి. సార్, నన్ను తాకారు. నాకెందుకు ఇంత ఆనందంగా ఉంది? నేను ఈ ఇంటికి వచ్చింది ఒక ఒప్పందం కోసం. నేను ఆయనకు భార్యను కాదు. కానీ ఆయనంటే నాకెందుకు ఇంత ఇష్టం ఏర్పడుతుంది? ఆయన తాకితే ఎందుకు నా మనసు గాల్లో తేలుతుంది అని తన మనసులో తానే పోరాడుతుంది పల్లవి. ఆ రాత్రి భోజనాల దగ్గర ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడడానికి సిగ్గుపడ్డారు. విక్రమ్ దొంగచూపులు చూస్తుంటే పల్లవి తలదించుకొని వడ్డిస్తుంది. సుశీలమ్మ గారు వాళ్ళిద్దరి ప్రవర్తనను గమనించి ముసిముసి నవ్వులు నవ్వుకుంది. మొత్తానికి దేవుడు ఇద్దరి మనసుల్లో ప్రేమను పుట్టించాడు. ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ త్వరలోనే నిజమైన మ్యారేజ్గా మారబోతుంది అని సంబరపడింది. రాత్రి 10 గంటల సమయం. అంతా నిశ్శబ్దంగా ఉంది. విక్రమ్ తన స్టడీ రూమ్లో కూర్చుని ఒక ఫైల్ చూస్తున్నాడు. కానీ అతని మనసంతా పల్లవి మీదే ఉంది. ఆమెకు తన ప్రేమను ఎలా చెప్పాలి, ఆ కాంట్రాక్ట్ పేపర్లను ఎలా చింపేయాలి అన్న ఆలోచనల్లో ఉన్నాడు. అదే సమయంలో పల్లవి తన గదిలో ఆదిత్యను పడుకోబెట్టి వరుణ్కి మెడిసిన్స్ ఇచ్చింది. వరుణ్ నిద్రపోతున్నాడు. ఆమె బాల్కనీలో నిలబడి వర్షం వెలిసిన ఆకాశం వైపు చూస్తూ సాయంత్రం జరిగిన సంఘటనను తలుచుకొని సిగ్గుపడుతుంది. అప్పుడే విక్రమ్ ఫోన్ రింగ్ అయ్యింది. స్క్రీన్ మీద అన్నోన్ నెంబర్. విక్రమ్ కాల్ లిఫ్ట్ చేశాడు. హలో, విక్రమ్ ఆర్కిటెక్ట్స్ అన్నాడు ప్రశాంతంగా.
అవతల నుండి ఒక గంభీరమైన క్రూరమైన నవ్వు వినిపించింది. అది రమేష్ వాయిస్. విక్రమ్, ఎలా ఉన్నావు బావమరిది? నీ కొత్త పెళ్ళాం పల్లవితో ఎంజాయ్ చేస్తున్నావా అని వెటకారంగా అన్నాడు రమేష్. విక్రమ్ ముఖం వెంటనే సీరియస్గా మారింది. నీకేం కావాలి రమేష్? కోర్టులో బుద్ధి రాలేదా? మళ్ళీ ఫోన్ చేశావేంటి అని కోపంగా అడిగాడు. కోర్టులు జడ్జిలు అన్నీ నీ డబ్బుతో కొనుక్కుంటావు, కానీ నా తెగువను కొనుక్కోలేవు విక్రమ్. రేపు శనివారం ఆదిత్యగాడి స్కూల్ ఫంక్షన్కు నువ్వు నీ పెళ్ళాం వెళ్తున్నారని నాకు తెలుసు. మీరు అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి మీ ఇంట్లో ఒక శవం ఉంటుంది. అది ఆ కుంటిగాడి వరుణ్ది కావచ్చు, లేదా ముసలిది సుశీలమ్మది కావచ్చు. ఆ ఆదిత్యను నా ఇంటికి తీసుకువస్తాను. నన్ను ఆపగలిగితే ఆపు. ఇది నా ఫైనల్ ఛాలెంజ్ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు రమేష్. విక్రమ్ చేతిలో ఉన్న పెన్ గట్టిగా నొక్కడంతో ఇరిగిపోయింది. అతని కళ్ళల్లో రక్తం ఉప్పొంగుతుంది. రమేష్ తన ఇంటి మీద కన్నేశాడు. పల్లవి ప్రాణానికి ప్రాణమైన వరుణ్ను టార్గెట్ చేశాడు. విక్రమ్ వెంటనే తన సెక్యూరిటీ హెడ్ రామారావుకి ఫోన్ చేశాడు. రామారావు, మన ఇంటి చుట్టూ సెక్యూరిటీ డబల్ చెయ్యి. రేపు ఎవ్వరూ లోపలికి రాకూడదు, ఎవ్వరూ బయటికి వెళ్ళకూడదు అని ఆర్డర్ వేశాడు. కానీ విక్రమ్కు తెలియని విషయం ఏమిటంటే, రమేష్ మనుషులు అప్పటికే సూర్యనిలయం సెక్యూరిటీ గార్డ్స్లో ఒకరిని కొనుగోలు చేసి లోపల ఒక మనిషిని పెట్టారు. రేపు జరగబోయే ఆ స్కూల్ ఫంక్షన్ ఒక ఉచ్చు అని విక్రమ్ గ్రహించలేకపోతున్నాడు. మరుసటి రోజు ఉదయం ఆదిత్యను రెడీ చేసింది పల్లవి. ముగ్గురు కలిసి స్కూల్ ఫంక్షన్కు బయలుదేరుతున్నారు. విక్రమ్ మనసులో భయం ఉన్నా బయటకు కనపడకుండా మేనేజ్ చేస్తున్నాడు. వాళ్ళు కారులో బయటకు వెళ్ళగానే ఇంటి వెనక గోడ దూకి ఇద్దరు ముసుగు మనుషులు లోపలికి ప్రవేశించారు. ఇంట్లో వరుణ్, సుశీలమ్మ గారు మాత్రమే ఉన్నారు. ఏం జరుగుతుంది? వరుణ్ ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయా? విక్రమ్ తన కుటుంబాన్ని రమేష్ కుట్రల నుండి ఎలా కాపాడుకుంటాడు? పల్లవి ప్రేమను పొందకముందే ఆ కుటుంబం విడిపోతుందా? ఆదిత్య చదువుతున్న ఇంటర్నేషనల్ స్కూల్ అంతా పండగ వాతావరణం ఉంది. యాన్యువల్ డే ఫంక్షన్ కావడంతో పిల్లలందరూ రంగురంగుల దుస్తుల్లో సందడిగా ఉన్నారు. ఆదిత్య ఒక చిన్న నాటకంలో శ్రీకృష్ణుడి వేషం వేశాడు. వాడి ముఖంలో చిరునవ్వు చూసి పల్లవి ఎంతో మురిసిపోతుంది. స్టేజ్ మీద ఆదిత్య చేస్తున్న అల్లరిని తన మొబైల్లో వీడియో తీసుకుంటుంది. కానీ విక్రమ్ మనసు మాత్రం అక్కడ లేదు. అతని దృష్టి అంతా తన ఫోన్ మీదే ఉంది. రమేష్ నిన్న రాత్రి చేసిన బెదిరింపు కాల్ అతని చెవుల్లో మారుమోగుతూనే ఉంది. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి తన సెక్యూరిటీ హెడ్ రామారావుకి ఫోన్ చేసి ఇంటి దగ్గర పరిస్థితి కనుక్కుంటున్నాడు విక్రమ్. రామారావు, అంతా ఓకే కదా? ఏ చిన్న అనుమానం వచ్చిన వెంటనే నాకు తెలియజేయాలి అని హెచ్చరించాడు విక్రమ్. అంత సేఫ్ సార్. ఇంటి చుట్టూ మన మనుషులు ఉన్నారు. లోపల వరుణ్ బాబు, సుశీలమ్మ గారు మాత్రమే ఉన్నారు. మీరు నిశ్చింతంగా ఉండండి అని రామారావు ధైర్యం చెప్పాడు. కానీ ఆ ధైర్యం విక్రమ్ ముఖంలో కనిపించడం లేదు. పల్లవి వీడియో తీయడం ఆపి విక్రమ్ వైపు చూసింది. అతని నుదుటి మీద చెమటలు పడుతున్నాయి. కళ్ళు అటు ఇటు ఆందోళనగా చూస్తున్నాయి. సార్, ఏమైంది? ఏదో ఆలోచిస్తున్నారు, కంగారు పడుతున్నారు అని అడిగింది పల్లవి నెమ్మదిగా. విక్రమ్ ఉలిక్కిపడి, ఏం లేదు పల్లవి, ఆఫీస్లో చిన్న ప్రాజెక్ట్ ఇష్యూ, నువ్వు ఆదిత్యను చూడు అని మాట దాటివేశాడు. పల్లవికి అనుమానం వచ్చిన ఫంక్షన్ మధ్యలో ఎందుకులే అని మౌనంగా ఉండిపోయింది. ఇటు స్కూల్లో ఆదిత్య ఫంక్షన్ జరుగుతుండగా అటు సూర్యనిలయం బంగ్లా వెనక భాగంలో ఒక కారు ఆగింది. అందులో నుంచి రమేష్ పంపిన రౌడీ గని అతని అనుచరులు దిగారు. ముందు గేటు దగ్గర విక్రమ్ సెక్యూరిటీ గార్డ్స్ పహారా కాస్తున్నారు. కానీ వెనక గేట్ దగ్గర ఉన్న గార్డ్కు రమేష్ అప్పటికే డబ్బు ఎరవేశాడు. ఆ గార్డ్ సైగ చేయగానే గని అతని మనిషి గోడ దూకి మెల్లగా ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంది. వరుణ్ తన గదిలో వీల్ చైర్లో కూర్చొని ఒక పుస్తకం చదువుకుంటున్నాడు. పెద్దమ్మ సుశీలమ్మ గారు వంటగదిలో దేవుడికి నైవేద్యం కోసం పాయసం చేస్తున్నారు. గని చేతిలో ఒక మత్తుమందు స్ప్రే, ఒక తాడు ఉన్నాయి. వాళ్ళు నేరుగా వరుణ్ ఉన్న గది వైపు అడుగులు వేశారు. మెల్లగా తలుపు తీసుకుని లోపలికి వెళ్ళారు. వరుణ్ పుస్తకం చదువుకుంటూ అనుకోకుండా తల పైకెత్తి చూశాడు.
ముఖాలకు ముసుగులు వేసుకుని ఉన్న ఇద్దరు వ్యక్తులను చూసి వరుణ్ గుండె ఆగినంత పనయింది. చేతిలో ఉన్న పుస్తకం కింద పడిపోయింది. ఎవరు మీరు? లోపలికి ఎలా వచ్చారు అని అరుస్తూ వీల్ చైర్ను వెనక్కి జరపడానికి ప్రయత్నించాడు వరుణ్. గాని క్రూరంగా నవ్వి, నీ ప్రాణాలు తీయడానికి రాలేదురా కుంటివాడా, మా అన్న రమేష్ దగ్గరికి నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాం అంటూ వరుణ్ మీదకు దూకాడు. వరుణ్ గట్టిగా అరుస్తూ చేతితో వాళ్లను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. కానీ వాళ్ళ బలం ముందు ఆ అబ్బాయి నిలబడలేకపోయాడు. గాని అనుచరుడు వరుణ్ చేతులు వెనక్కి విరిచి పట్టుకోగా గాని మత్తుమందు స్ప్రే తీశాడు. అదే సమయంలో గదిలో నుండి వస్తున్న శబ్దాలు విని సుశీలమ్మగారు వంటగదిలో నుంచి బయటకు వచ్చారు. వరుణ్ గదిలో జరుగుతున్న ఘోరాన్ని చూసి ఆమె షాకయ్యారు. ఒరేయ్, ఎవర్రా మీరు? నా బిడ్డను ఏం చేస్తున్నారురా అని అరుస్తూ పక్కనే ఉన్న ఒక ఫ్లవర్ వాస్ తీసుకొని గని తల మీద గట్టిగా కొట్టాడు. సుశీలమ్మ ఆ దెబ్బకు గని తల నుండి రక్తం కారింది. కోపంతో రగిలిపోయిన గని, ముసలిదానా అడ్డు వస్తావా అంటూ సుశీలమ్మను బలంగా పక్కకు నెట్టేశాడు. ఆమె వెళ్ళి పక్కనే ఉన్న టేబుల్ అంచుకు తల తలిగి కింద పడిపోయింది. తల నుంచి రక్తం కారుతూ ఆమె స్పృహ కోల్పోయారు. సుశీలమ్మ గారు పడిపోవడం చూసి వరుణ్ అమ్మా అని పెద్దగా అరిచాడు. కానీ వాళ్ళు వరుణ్ నోరు మూసేశారు. అయితే విక్రమ్ వరుణ్ సౌకర్యం కోసం ఆ వీల్ చైర్కు ఒక స్మార్ట్ పానిక్ బటన్ అమర్చాడు. వరుణ్ తన చేతిని కిందకి జార్చి తన పూర్తి శక్తిని కూడదీసుకొని ఆ బటన్ను గట్టిగా నొక్కాడు. స్కూల్ ఫంక్షన్లో ఆదిత్య నాటకం పూర్తయింది. పల్లవి చప్పట్లు కొడుతూ సంబరపడిపోతుంది. సరిగ్గా అదే సమయానికి విక్రమ్ జేబులో ఉన్న ఫోన్ ఒక్కసారిగా హై వాల్యూమ్తో ఎమర్జెన్సీ సైరన్ మోగించడం మొదలుపెట్టింది. ఆ శబ్దానికి చుట్టుపక్కల వాళ్ళంతా విక్రమ్ వైపు చూశారు. విక్రమ్ ఫోన్ స్క్రీన్ మీద సోర్స్ వరుణ్ రూమ్ అని రెడ్ కలర్లో ఫ్లాష్ అవుతుంది. విక్రమ్ గుండె పగిలిపోయినంత పనయింది. తన భయం నిజమైంది. రమేష్ తన ఇంటి మీద దాడి చేశాడు. వెంటనే రామారావుకు కాల్ చేశాడు. రామారావు, ఇంటి లోపలికి ఎవరో వెళ్ళారు. వరుణ్ రూమ్ నుండి పానిక్ అలారం వచ్చింది. దొంగ నా కొడుకుల్ని ఒక్కడిని కూడా వదలొద్దు. ఇంటిని చుట్టుముట్టండి, నేను వస్తున్నాను అని అరుస్తూ కాల్ కట్ చేశాడు. పల్లవి కంగారుగా, సార్ ఏమైంది? వరుణ్కి ఏమైనా అంటూ భయంతో అడిగింది. విక్రమ్ ఆమె భుజాలు పట్టుకొని, పల్లవి కంగారు పడకు, నేను ఇంటికి వెళ్తున్నాను. నువ్వు ఆదిత్యని తీసుకొని స్కూల్ సెక్యూరిటీ రూమ్లోనే ఉండు. నా మనుషులు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు. నేను చెప్పేదాకా ఇక్కడి నుంచి కదలవద్దు అని చెప్పి సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా కారు వైపు పరుగు తీశాడు. విక్రమ్ కారు రోడ్డు మీద ఒక తుఫానులా దూసుకుపోతుంది. సిగ్నల్స్ దాటుకుంటూ ప్రాణాలకు తెగించి డ్రైవ్ చేస్తున్నాడు విక్రమ్. తన వల్ల ఆ కుటుంబానికి ఏమైనా జరిగితే తనను తాను క్షమించుకోలేడు. ముఖ్యంగా పల్లవికి తమ్ముడు అంటే ప్రాణం. ఆ ప్రాణానికి ఏమైనా జరిగితే తను బతకదు. నా వాళ్ళను టచ్ చేసిన ఏ ఒక్కడిని వదిలిపెట్టను అని విక్రమ్ కళ్ళు కోపంతో రగిలిపోతున్నాయి. ఇటు సూర్యనిలయంలో గాని వరుణ్కు మత్తుమందు స్ప్రే చేసి స్పృహ కోల్పోయిన వరుణ్ను భుజాన వేసుకొని వెనక గేటు వైపు నడుస్తున్నాడు. అప్పటికే సెక్యూరిటీ గార్డ్స్కు రామారావు నుండి అలర్ట్ రావడంతో వాళ్ళు అప్రమత్తమయ్యారు. కానీ వెనక గేటు దగ్గర ఉన్న ద్రోహి గార్డ్ గనిని బయటకు పంపడానికి గేట్ తీశాడు. సరిగ్గా అదే సమయానికి విక్రమ్ కారు మెయిన్ గేట్ను గుద్దుకుంటూ టైర్లు గీచుమని శబ్దం చేసుకుంటూ లోపలికి దూసుకువచ్చింది. కారు ఆగకముందే విక్రమ్ కిందకు దూకాడు. కానీ వరుణ్ను వాన్లోకి ఎక్కిస్తున్న దృశ్యం విక్రమ్ కళ్ళల్లో పడింది. ఒక కన్న బిడ్డను రాబంధువులు ఎత్తుకుపోతున్నప్పుడు సింహం ఎలా వేటాడుతుందో విక్రమ్ అలా వాళ్ళ మీదకు దూకాడు. తన సూట్ జాకెట్ని విసిరేసి వెనక గేటు దగ్గర ఉన్న గని అనుచరుడిని కాలితో బలంగా తన్నాడు. వాడు గాల్లో ఎగిరి వెళ్ళి గోడకు గుద్దుకొని కింద పడ్డాడు. గని వరుణ్ను కింద పడేసి జేబులో నుంచి చాకు తీసి విక్రమ్ మీదకు వచ్చాడు. కానీ విక్రమ్ అప్పటికే ఆవేశంతో ఊగిపోతున్నాడు. గని చేతిని గట్టిగా పట్టుకుని విరిచాడు. చాకు కింద పడిపోయింది. విక్రమ్ వాడిని కింద పడేసి పిడిగుద్దులు కురిపించాడు. ప్రతి గుద్దులోనూ రమేష్ మీద ఉన్న కోపం, తన కుటుంబాన్ని కాపాడుకోవాలన్న తపన కనిపించాయి.
గని ముఖం రక్తసిక్తం అయిపోయింది. ఎవరు పంపారా నిన్ను? రమేష్ గాడే కదా. వాడు నా ఇంటి ముందు నిలబడి ఫైట్ చేయలేక ఒక వికలాంగుని మీద దొంగ దెబ్బ తీస్తాడా అంటూ వాడి గొంతు పట్టుకుని నొక్కాడు విక్రమ్. అప్పటికే సెక్యూరిటీ గార్డ్స్ రామారావు అక్కడికి చేరుకుని ఆ ఇద్దరిని పట్టుకొని తాళ్లతో కట్టేశారు. లోపల ద్రోహం చేసిన సెక్యూరిటీ గార్డ్ను కూడా పట్టుకొని చితకబాదారు. విక్రమ్ వెంటనే పరుగున వెళ్ళి కింద పడి ఉన్న వరుణ్ను గుండెలకు హత్తుకున్నాడు. అదృష్టవశాత్తు వరుణ్కి చిన్న గాయాలు మినహా ప్రాణాపాయం లేదు. కేవలం మత్తులో ఉన్నాడు. అప్పుడే రామారావు పరిగెత్తుకుంటూ వచ్చి, సార్, సుశీలమ్మ గారు కింద పడిపోయారు, రక్తం వస్తుంది అని చెప్పాడు. విక్రమ్ గుండె పగిలిపోయింది. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి సుశీలమ్మ గారికి ప్రథమ చికిత్స అందించారు. పోలీసులు వచ్చి ఆ రౌడీలను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అరగంట తర్వాత విక్రమ్ పంపిన ఎస్కార్ట్స్తో పల్లవి, ఆదిత్య ఇంటికి చేరుకున్నారు. ఇంటి బయట పోలీసుల జీపులు, విరిగిన పూల కుండీలు, రక్తపు మరకలు చూసి పల్లవికి ప్రాణం పోయినంత పనైంది. కారు దిగగానే ఆదిత్యను సెక్యూరిటీకి అప్పగించి ఇంట్లోకి పరుగు తీసింది పల్లవి. హాల్లో వరుణ్ను సోఫాలో పడుకోబెట్టి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. తలకు కట్టుకట్టి ఉన్న సుశీలమ్మ గారు పక్కన కుర్చీలో కూర్చుని ఏడుస్తున్నారు. విక్రమ్ చేతికి రక్తం అంటి ఉంది. ఆ దృశ్యం చూసి పల్లవి కాళ్ళ కింద భూమి కంపించినట్లు అనిపించింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి వరుణ్ని హత్తుకుని బోరున విలపించింది. వరుణ్, తమ్ముడు, ఏమైందిరా నీకు? ఎవరైనా నిన్ను కొట్టారా అంటూ కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. వరుణ్ మత్తులో కళ్ళు తెరిచి అక్క, వాళ్ళు నన్ను అంటూ మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. పల్లవి కోపంగా ఏడుస్తూ విక్రమ్ వైపు తిరిగింది. సార్, ఇదంతా ఎవరి పని? మాకు శత్రువులు ఎవ్వరూ లేరు కదా. నా తమ్ముడు ఒక వికలాంగుడు. వాడిని చంపాలని ఎవరికి ఉంటుంది సార్? ఏమైంది అసలు అని నిలదీసింది. విక్రమ్ నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్ళి, శాంతించు పల్లవి, ఇదంతా చేసింది రమేష్. వాడు మనల్ని, ముఖ్యంగా నన్ను దెబ్బతీయడానికి వరుణ్ను కిడ్నాప్ చేయాలని చూశాడు. వాడి లక్ష్యం వరుణ్ని అడ్డు పెట్టుకొని ఆదిత్యను తీసుకెళ్లడం అని అసలు నిజం చెప్పాడు. ఆ మాటలు వినగానే పల్లవికి అర్థమైంది. తను అడుగుపెట్టిన ఈ బంధం కేవలం ఒక ఒప్పందం మాత్రమే కాదు, ఒక ప్రాణ సంకటమైన యుద్ధం అని. తన తమ్ముడి ప్రాణాలు నిలబెట్టుకోవడానికి తను ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్కు ఒప్పుకుంది. కానీ ఇప్పుడు అదే మ్యారేజ్ తన తమ్ముడి ప్రాణాలకు ముప్పు తెస్తుందని తెలుసుకొని ఆమె కుప్పకూలిపోయింది. సార్, నా తమ్ముడి కోసం నేను నా ఆత్మాభిమానాన్ని, నా జీవితాన్ని మీకు రాసిచ్చాను. కానీ వాడు ఈ విధంగా బలైపోవడం నేను చూడలేను. వాడికి ఏమైనా జరిగితే నేను బతకలేను సార్ అంటూ 2 చేతులతో ముఖం కప్పుకొని ఏడ్చింది. విక్రమ్కు ఆమెను అలా చూస్తుంటే గుండె తరుక్కుపోయింది. నెమ్మదిగా ఆమె భుజం మీద చెయ్యి వేసి, పల్లవి, నేను బతుకుండగా నీకు కానీ నీ తమ్ముడికి కానీ చిన్న గీత కూడా పడదు, ఇది నా మాట అని ఎంతో దృఢంగా చెప్పాడు. ఆ క్షణంలో పల్లవికి విక్రమ్ కళ్ళల్లో ఉన్న నిజాయితీ కనిపించింది. కానీ భయం మాత్రం ఆమెను వీడలేదు. ఆ రాత్రి 12 గంటల సమయం. సూర్యనిలయం అంతా కట్టుదిట్టమైన భద్రత మధ్య నిశ్శబ్దంగా ఉంది. సుశీలమ్మ గారు వరుణ్ మందుల ప్రభావం వల్ల గాఢ నిద్రలో ఉన్నారు. ఆదిత్య పల్లవి గదిలోనే నిద్రపోతున్నాడు. పల్లవి మాత్రం నిద్రపోలేదు. ఈరోజు జరిగిన సంఘటన ఆమె కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. బాల్కనీలో నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటుంది. విక్రమ్ గారు ఎంత రక్షణ ఇచ్చినా రమేష్ లాంటి రాక్షసు నుండి తన తమ్ముడిని కాపాడుకోవడం ఎలా అన్న భయం ఆమెను పీడిస్తోంది. సరిగ్గా అప్పుడే పల్లవి మొబైల్ వైబ్రేట్ అయ్యింది. స్క్రీన్ మీద ఒక ప్రైవేట్ నెంబర్. ఇంత రాత్రి వేళ ఎవరు చేస్తారు అనుకుంటూనే కాల్ లిఫ్ట్ చేసింది పల్లవి. హలో. అవతల నుండి ఒక క్రూరమైన నవ్వు వినిపించింది. అది రమేష్ వాయిస్. ఏంటి వదినా, తమ్ముడికి ప్రాణభాయం తప్పిందని సంతోషపడుతున్నావా, లేక ఆ విక్రమ్ గాడు నిన్ను బాగా కాపాడుతున్నాడు అని మురిసిపోతున్నావా అన్నాడు రమేష్ వెటకారంగా. పల్లవికి గుండె ఆగినంత పని అయింది. భయంతో గొంతు పెగల్లేదు. ఎవరు నువ్వు అని అడిగింది వణుకుతూ. ఎవరిని అడుగుతున్నావంటే, ఈరోజు నీ తమ్ముడిని పాతాళానికి పంపాలనుకున్న వాణ్ణి, ఆదిత్య తండ్రిని, నీ భర్త శత్రువుని రమేష్ని అన్నాడు వాడు.
పల్లవి వెంటనే కాల్ కట్ చేయడానికి ప్రయత్నించింది. ఆగు పల్లవి, ఫోన్ కట్ చేశావంటే నీ తమ్ముడికి రేపు ఉదయం చూసే అదృష్టం ఉండదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను అని బెదిరించాడు. పల్లవి భయంగా ఫోన్ చెవి దగ్గరే పెట్టుకుంది. నువ్వు చాలా పతివ్రత పోజులు కొడుతున్నావు కానీ నీ గుట్టు నాకు మొత్తం తెలుసు పల్లవి. నీకు ఆ విక్రమ్ గాడికి మధ్య జరిగింది పెళ్ళి కాదు, కేవలం ఒక బిజినెస్ డీల్, ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్. నీ తమ్ముడి ఆపరేషన్కు 20 లక్షలు తీసుకుని నీ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకొని ఆ ఇంటికి వచ్చావు కదూ. పల్లవికి ఆ మాటలు పిడుగుల్లా అనిపించాయి. ఈ విషయం కేవలం ముగ్గురికే తెలుసు. విక్రమ్, పల్లవి లాయర్. రమేష్కి ఎలా తెలిసింది? ఆశ్చర్యపోతున్నావా? మీ కాంట్రాక్ట్ మ్యారేజ్ అగ్రిమెంట్ ఒరిజినల్ కాపీ నా దగ్గర ఉంది పల్లవి. రేపు ఉదయం 10 గంటల కల్లా నువ్వు ఆదిత్యను తీసుకొని నేను చెప్పిన అడ్రస్కు రాకపోతే ఈ పేపర్స్ డైరెక్ట్గా మీడియాకు వెళ్తాయి. ఆదిత్యను కొనుక్కోవడానికి విక్రమ్ నిన్ను కొనుక్కున్నాడు అన్న వార్త టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. నీ పరువు, నీ తమ్ముడి పరువు, ఆ విక్రమ్ గాడి పరువు అంతా బజారున పడుతుంది. కోర్టు ఆదిత్య కస్టడీని వెంటనే నాకు ఇచ్చేస్తుంది. ప్లీజ్ అలా చెయ్యొద్దు. నా తమ్ముడు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేడు అని బ్రతిమలాడుతూ ఏడ్చింది పల్లవి. అది నీ చేతుల్లోనే ఉంది. రేపు ఉదయం 10 గంటలకు ఆదిత్య నా దగ్గర ఉండాలి. ఈ విషయం విక్రమ్కు తెలిస్తే అగ్రిమెంట్ పేపర్స్ టీవీలో వస్తాయి. డెసిషన్ నీదే. గుడ్ నైట్ వదిన అని చెప్పి ఫోన్ కట్ చేశాడు రమేష్. పల్లవి చేతిలో నుంచి ఫోన్ కింద పడిపోయింది. ఆమెకు ఊపిరి ఆడటం లేదు. ఒకవైపు తమ్ముడి పరువు, ప్రాణాలు, మరోవైపు తనను నమ్మి ఆశ్రయం ఇచ్చిన విక్రమ్ పరువు. అన్నిటికంటే ముఖ్యంగా తన సొంత బిడ్డలా చూసుకుంటున్న ఆదిత్య భవిష్యత్తు. రేపు ఉదయం పల్లవి ఏం చేయబోతుంది? ఆదిత్యను తీసుకొని రమేష్ దగ్గరకు వెళ్తుందా, లేక ఈ నిజాన్ని విక్రమ్కు చెప్తుందా? పల్లవి జీవితంలో మరో పెద్ద సుడిగుండం ఎలా ఎదుర్కోబోతుంది? గడియారం రాత్రి 1 గంట దాటినట్లు చూపిస్తుంది. కానీ పల్లవి కళ్ళలో నిద్రలేదు. చేతిలో కింద పడిపోయిన ఫోన్ వైపే చూస్తూ నేల మీద కూలబడి అలాగే ఉండిపోయింది ఆమె. రమేష్ వేసిన బెదిరింపు ఆమె గుండెల్లో 10,000 వోల్ట్ల కరెంట్ షాక్లా తగిలింది. తన జీవితం, తన ఆత్మాభిమానం, తన తమ్ముడి ప్రాణాలు అన్నీ ఆ ఒక్క కాగితం మీద ఆధారపడి ఉన్నాయని ఆమెకు ఇప్పుడు అర్థమవుతుంది. పల్లవి మెల్లగా లేచి మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతున్న ఆదిత్య వైపు చూసింది. వాడి ముఖంలో ఎంతటి అమాయకత్వం! ఏ కల్మషం లేని ఆ పసివాడు తనను అమ్మా అని పిలిచిన ప్రతిసారి ఆమె మనసులో ఒక తెలియని మాతృత్వం ఉప్పొంగేది. వాడిని తీసుకెళ్ళి ఆ రాక్షసుడు రమేష్ చేతుల్లో పడితే వాడి జీవితం ఏమవుతుంది? అలాగని వెళ్ళకపోతే రేపు ఉదయం టీవీ ఛానల్స్లో తన పెళ్ళి ఒక వ్యాపార ఒప్పందమని న్యూస్ వస్తే వరుణ్ పరిస్థితి ఏంటి? తన అక్క ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి తనకు ఆపరేషన్ చేయించిందని తెలిస్తే వరుణ్ బతుకుతాడా? తనను నమ్మి తన బిడ్డ బాధ్యత అప్పగించిన విక్రమ్ గారి పరువు, ప్రతిష్టలు అన్నీ గంగలో కలుస్తాయి కదా. కోర్టు ఆదిత్యను మళ్ళీ రమేష్కే అప్పగిస్తుంది కదా. దేవుడా, ఎందుకింత కఠినమైన పరీక్ష నాకు? నా తమ్ముడిని కాపాడుకోవడానికి నేను నా జీవితాన్ని అమ్ముకున్నాను. ఇప్పుడు నా కొడుకు లాంటి ఆదిత్యను కాపాడుకోవడానికి నేను ఏం చేయాలి? ఆ కాంట్రాక్ట్ పేపర్స్ వాడి చేతికి ఎలా వెళ్ళాయి? అంటూ తల పట్టుకొని రోధించింది పల్లవి. ఆ రాత్రంతా పల్లవి మనసు ఒక కురుక్షేత్రంలా మారింది. ఒకవైపు తమ్ముడి ప్రాణాలు, విక్రమ్ పరువు, మరోవైపు ఆదిత్య భవిష్యత్తు. తెల్లవారేసరికి ఆమె ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చింది. ఒక తల్లిగా తన బిడ్డను ఆ రాక్షసుడికి అప్పగించకూడదని నిర్ణయించుకుంది. తన పరువు పోయినా పర్వాలేదు. వరుణ్కి నిజం తెలిసిన వాడికి నచ్చ చెప్పుకోవచ్చు. కానీ ఆదిత్యను మాత్రం వాడికి ఇవ్వకూడదు. ఈ విషయాన్ని ఇప్పుడు విక్రమ్కి చెబితే ఆయన ఆవేశపడి ఏదైనా ప్రమాదంలో పడతారేమో అన్న భయంతో నేరుగా తానే వెళ్ళి రమేష్తో తేల్చుకోవాలని దృఢంగా నిర్ణయించుకుంది పల్లవి. ఉదయం 7 గంటలు. సూర్యనిలయంలో వాతావరణం ఇంకా గంభీరంగానే ఉంది. నిన్నటి దాడి నుండి సుశీలమ్మ గారు, వరుణ్ గారు పూర్తిగా కోలుకోలేదు. పల్లవి స్నానం చేసి దేవుడి గదిలో పూజ చేసి బయటకు వచ్చింది. ఆమె ముఖంలో ఒక విచిత్రమైన గాంభీర్యం ఉంది. కన్నీళ్లు ఆగిపోయాయి.
కానీ కళ్ళల్లో ఏదో చేయాలన్న తపన తెగువ కనిపిస్తుంది. విక్రమ్ హాల్లో డాక్టర్తో మాట్లాడుతూ ఉన్నాడు. పల్లవి రావడం చూసి డాక్టర్కి వీడ్కోలు చెప్పి ఆమె దగ్గరికి వచ్చాడు. పల్లవి, వరుణ్కి జ్వరం తగ్గింది. సుశీలమ్మ గారు కూడా లేచి కూర్చున్నారు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. రామారావు సెక్యూరిటీని ఇంకా పెంచుతాడు. ఈ ఇంట్లోకి ఇక చీమ కూడా దూరే అవకాశం లేదు అని భరోసా ఇచ్చాడు విక్రమ్. పల్లవి అతని వైపు చూసి చిన్నగా తల ఊపింది. సార్, నేను గుడికి వెళ్ళి వస్తాను. నిన్న పెద్ద గండం తప్పింది కదా, దేవుడికి మొక్కుకున్నాను అని అబద్ధం చెప్పింది. ఆమెకు అబద్ధం చెప్పడం రాదు. అందుకే ఆమె గొంతు కొద్దిగా వణుకుతుంది. విక్రమ్కు ఆమె మాటల్లో ఏదో తేడా కనిపించింది. గుడికి వెళ్ళాలా? ఇప్పుడు పరిస్థితి బాగోలేదు పల్లవి. బయటకు వెళ్ళడం కరెక్ట్ కాదు. రేపు వెళ్దువులే అన్నాడు. లేదు సార్, మొక్కు తీర్చుకోవాలి. నేను వెంటనే వెళ్ళి వస్తాను. డ్రైవర్ మురళిని తీసుకెళ్తాను కదా, భయం లేదు అని పట్టుబట్టింది పల్లవి. విక్రమ్ కాదనలేక సరే సెక్యూరిటీని కూడా వెంట తీసుకెళ్ళు, త్వరగా వచ్చేయాలి అని చెప్పి మురళిని పిలిచి జాగ్రత్తలు చెప్పాడు. పల్లవి కారులో బయలుదేరింది. కారు గేటు దాటగానే పల్లవి ఫోన్కి రమేష్ నుండి మెసేజ్ వచ్చింది. లొకేషన్ పంపిస్తున్నాను. 10 గంటల కల్లా ఆదిత్యతో పాటు ఇక్కడ ఉండాలి. లేదంటే న్యూస్ ఛానల్స్ ఆన్ చేసి చూసుకో. పల్లవి డ్రైవర్ మురళితో, మురళి అన్న గుడికి కాదు, ఈ అడ్రస్కు పోనివ్వు. కానీ ఈ విషయం విక్రమ్ గారికి తెలియకూడదు అని చెప్పింది. మురళి ఆశ్చర్యపోయినా ఆమె మాట కాదనలేక ఆ పాడుబడ్డ గెస్ట్ హౌస్ వైపు కారు పోనిచ్చాడు. నగర చివర్లో ఉన్న ఒక పాత గెస్ట్ హౌస్ అది. చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఉన్నాయి. కారు బయట ఆపి మురళిని అక్కడే ఉండమని చెప్పి పల్లవి ఒక్కతే లోపలికి నడిచింది. లోపల రమేష్ ఒక కుర్చీలో దర్జాగా కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు. పక్కనే టేబుల్ మీద విక్రమ్ ఆఫీస్ నుండి శ్రీలేఖ దొంగలించిన దొంగ ఫైల్ కాకుండా ఒక ఒరిజినల్ అగ్రిమెంట్ లాంటి పేపర్లు ఉన్నాయి. విక్రమ్ బ్యాంక్ లాకర్లో పెట్టిన డాక్యుమెంట్స్ తాలూకు ఫోటో కాపీలు అవి. రమేష్ బ్యాంక్ మేనేజర్కు భారీగా లంచం ఇచ్చి ఆ కాపీలను సంపాదించాడు. పల్లవి లోపలికి రాగానే రమేష్ ఆమె వెనక చూశాడు. ఆదిత్య లేడు. వాడి ముఖంలో కోపం కట్టలు తెంచుకుంది. ఏమే, ఆదిత్య ఏడి? వాడిని తీసుకురాకుండా ఒక్కదానివే వచ్చావేంటి? నీకు నీ తమ్ముడి పరువు కంటే ఆ విక్రమ్ గాడి ఆస్తి మీద ఆశ ఎక్కువైనట్టుందే అని అరిచాడు రమేష్. పల్లవి ఏమాత్రం భయపడకుండా వాడి కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆదిత్య నా కొడుకు. ఒక తల్లి తన బిడ్డను నీలాంటి ఒక రాక్షసుడి చేతులకి అప్పగించదు. నేను విక్రమ్ గారిని పెళ్లి చేసుకుంది ఒక ఒప్పందం కోసమే కావచ్చు, కానీ ఆ పసివాడి మీద నాకు ఉన్న ప్రేమకు ఏ కాంట్రాక్ట్ లేదు. వాడి కోసం నేను దేన్నైనా వదులుకుంటాను అని గట్టిగా చెప్పింది. రమేష్ పగలబడి నవ్వాడు. తల్లి ప్రేమ అద్భుతం. ఒక ముష్టిదానివి డబ్బు కోసం విక్రమ్ చేతులతో తాళి కట్టించుకున్నావు. ఇప్పుడు ఆ విక్రమ్ గాడు నా కొడుకు ఆస్తి కొట్టేయడానికి నిన్ను నాటకం ఆడమన్నాడు. ఇదిగో ఈ పేపర్లు చూసావా? బ్యాంక్ లాకర్లో ఉన్న మీ ఒరిజినల్ మ్యారేజ్ అగ్రిమెంట్. ఇది అరగంటలో ప్రెస్ వాళ్ళ చేతిలో పడుతుంది. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసా? విక్రమ్ గాడి మీద ఫ్రాడ్ కేస్ బుక్ అవుతుంది. ఆదిత్య కస్టడీ నా చేతికి వస్తుంది. నీ ఫోటోలు పేపర్లో పడతాయి. నీ కుంటి తమ్ముడు ఆ అవమానం తట్టుకోలేక ఉరివేసుకొని చస్తాడు అంటూ సైకోలా నవ్వాడు. పల్లవి గుండె తరుక్కుపోయింది. తమ్ముడి మాట వినగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్లీజ్ రమేష్, నా తమ్ముడిని లాగొద్దు. వాడు నా ప్రాణం. కావాలంటే నన్ను చంపేయ్. ఆదిత్యను మాత్రం వదిలేయ్. మీ ఆస్తి మీకు రాసిచ్చేలా నేను విక్రమ్ గారితో మాట్లాడతాను అని బ్రతిమలాడింది. నాకు ఆస్తితో పాటు ఆదిత్య కూడా కావాలి. వాడు నా దగ్గర ఉంటేనే విక్రమ్ నా కాళ్ళ దగ్గర పడి ఉంటాడు. వెళ్ళి ఆదిత్యను తీసుకునిరా, లేదంటే మీ అందరి పరువు బజారున పడుతుంది. నీకు ఇంకొక 2 గంటలు టైం ఇస్తున్నాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రమేష్. పల్లవి అక్కడే నేల మీద కూలబడి బోరున విలపించింది. తన చుట్టూ ఒక చీకటి వలయం అల్లుకున్నట్లు ఆమెకు అనిపిస్తోంది. ఎలా బయటపడాలో దారి కనిపించడం లేదు. పల్లవి వెళ్ళిన కొద్దిసేపటికి విక్రమ్ ఆఫీస్కు బయలుదేరాడు. కార్లో వెళ్తుండగా అతనికి ఏదో అనుమానం మొదలైంది.
పల్లవి ముఖంలో ఉన్న కంగారు, ఆమె చేతులు వణకడం అతనికి గుర్తొచ్చాయి. వెంటనే మురళికి కాల్ చేశాడు. మురళి, మీరెక్కడున్నారు? గుడికి వెళ్ళారా అని అడిగాడు. మురళి భయపడుతూ, లేదు సార్, అమ్మగారు చివర్లో ఉన్న ఒక పాత గెస్ట్ హౌస్కి రమ్మన్నారు. నేను బయటే ఉన్నాను. అమ్మగారు లోపలికి వెళ్ళారు సార్ అని నిజం చెప్పేశాడు. విక్రమ్కు ఒక్కసారిగా షాక్ తగిలింది. పాత గెస్ట్ హౌస్కి పల్లవి ఎందుకు వెళ్ళింది? వెంటనే కారును ఆ గెస్ట్ హౌస్ వైపు తిప్పమన్నాడు. సరిగ్గా అప్పుడే పల్లవి కన్నీళ్లు తుడుచుకుంటూ మురళి కారు దగ్గరికి వచ్చింది. ఆమె ముఖం పాలిపోయి ఉంది. 10 నిమిషాల్లో విక్రమ్ కారు వేగంగా వచ్చి వాళ్ళ కారు ముందు ఆగింది. విక్రమ్ కారు దిగి కోపంగా పల్లవి దగ్గరకు వచ్చాడు. పల్లవి అతన్ని చూడగానే భయంతో వణికిపోయింది. ఏంటి పల్లవి ఇదంతా? గుడికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి ఇక్కడికి ఎందుకు వచ్చావు? లోపల ఎవరిని కలిశావు అని అడిగాడు విక్రమ్ సీరియస్గా. పల్లవి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. సార్, నన్ను క్షమించండి. నేను మీకు ద్రోహం చేయాలని రాలేదు సార్, కానీ అంటూ మాటలు రాక ఏడ్చేసింది. విక్రమ్ కోపం చల్లబడింది. ఆమె ఏడుస్తుంటే అతను చూడలేకపోయాడు. వెంటనే పల్లవి చెయ్యి పట్టుకొని తన కారులో ఎక్కించుకున్నాడు. మురళిని ఇంటికి వెళ్ళిపోమని చెప్పి తను కారు స్టార్ట్ చేశాడు. ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కారు ఆపి పల్లవికి వాటర్ బాటిల్ ఇచ్చాడు. ఇప్పుడు చెప్పు పల్లవి, ఏం జరిగింది? నిన్ను ఎవరు బెదిరిస్తున్నారు? రమేష్ కదా అని సూటిగా అడిగాడు. పల్లవి తల ఊపింది. జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పింది. రమేష్ చేసిన బ్లాక్మెయిల్, అగ్రిమెంట్ పేపర్స్ కాపీ, ప్రెస్కు ఇస్తానన్న బెదిరింపు, ఆదిత్యను అప్పగించమని పెట్టిన కండిషన్ అన్నీ చెప్పేసింది. సార్, నా వల్ల మీ పరువు ఎక్కడ పోతుందో అని నాకు భయంగా ఉంది సార్. నా తమ్ముడికి నిజం తెలిస్తే బతకడు, కానీ ఆదిత్యను వాడికి ఇస్తే ఆ పసివాడి జీవితం నాశనం అవుతుంది. నాకేమీ అర్థం కావడం లేదు సార్. నన్ను ఏం చేయమంటారు చెప్పండి అంటూ 2 చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. పల్లవి మాటలు వింటున్న విక్రమ్ మనసులో ఒక సునామీ చెలరేగుతుంది. ఈ అమ్మాయి ఎంత గొప్పది! తన తమ్ముడి పరువు, ప్రాణాల మీద రమేష్ కత్తి పెట్టినా సరే ఆదిత్యను ఇవ్వడానికి ఒప్పుకోలేదు. తన సొంత బిడ్డ కాకపోయినా ఆదిత్య కోసం ఇంతటి త్యాగానికి సిద్ధపడింది. ఒక అపరిచిత అమ్మాయి తన కుటుంబం కోసం పడుతున్న ఈ ఆవేదన చూసి విక్రమ్కు పల్లవి మీద ఉన్న ప్రేమ, గౌరవం 100 రెట్లు పెరిగాయి. విక్రమ్ నెమ్మదిగా తన చేతులతో పల్లవి కన్నీళ్లను తుడిచాడు. ఆ స్పర్శలో ఒక భర్త ప్రేమ, ఆ తండ్రి భరోసా రెండూ ఉన్నాయి. పల్లవి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. విక్రమ్ పెదవులపై ఒక ప్రశాంతమైన చిరునవ్వు వికసించింది. పిచ్చి పల్లవి, నువ్వు ఇంత చిన్నదానికి భయపడి ఒంటరిగా వాడి దగ్గరికి వెళ్తావా? ఆ పేపర్స్తో వాడు ఏమీ చేయలేడు పల్లవి అన్నాడు. పల్లవికి అర్థం కాలేదు. సార్, అది మనం కాంట్రాక్ట్ పేపర్స్ సార్. వాటి మీద మన సంతకాలు ఉన్నాయి. అది మీడియాకు వెళితే? వెళ్ళనివ్వు పల్లవి. మీడియాకు వెళ్ళినా, కోర్టుకు వెళ్ళినా ఆ కాగితాలకు, చిత్తు కాగితాలకున్న విలువ కూడా లేదు అన్నాడు విక్రమ్ నవ్వుతూ. ఎలా సార్ అని అడిగింది పల్లవి అయోమయంగా. ఎందుకంటే పల్లవి, మనం చేసుకున్నది కేవలం కాంట్రాక్ట్ అగ్రిమెంట్ మాత్రమే కాదు. మనం రిజిస్టర్ ఆఫీస్లో హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం చట్టబద్ధంగా వివాహం చేసుకున్నాం. పెళ్లికి ముందు ఏవైనా ప్రైవేట్ అగ్రిమెంట్స్ ఉంటే భారతీయ చట్టాల ప్రకారం వివాహం జరిగిన తర్వాత ఆ ప్రైవేట్ కాంట్రాక్ట్లకు చట్టపరమైన గుర్తింపు ఉండదు. ముఖ్యంగా ఫ్యామిలీ కోర్టులో ఆదిత్య కస్టడీ కోసం న్యాయమూర్తి ఇరు పక్షాలను విచారించి నీ మాతృత్వాన్ని, నా బాధ్యతను చూసి తీర్పు ఇచ్చారు. ఇప్పుడు ఆ అగ్రిమెంట్ పేపర్స్ చూపిస్తే అది రమేష్ అజ్ఞానమే అవుతుంది తప్ప కోర్టు తీర్పును వెనక్కి తీసుకోదు అని స్పష్టంగా వివరించాడు విక్రమ్. పల్లవికి గొంతులో ప్రాణం లేచి వచ్చినంత పనయింది. నిజంగానా సార్? అంటే ఆ పేపర్స్ వల్ల మనకు ఎలాంటి ప్రమాదం లేదా? లేనే లేదు పల్లవి. పైగా బ్యాంక్ లాకర్లో నేను పెట్టింది ఒరిజినల్ పేపర్స్ కాదు, నిజమైన ఒరిజినల్ పేపర్స్. ఆ రోజే నేను లాయర్ ప్రకాష్తో నా పర్సనల్ ఎస్టేట్ లాకర్కి పంపించేశాను. రమేష్ బ్యాంక్ మేనేజర్లకు లంచం ఇచ్చి ఫోటోలు తీసుకున్న ఆ కాగితాలు కేవలం ఫేక్ డాక్యుమెంట్స్. వాడి దగ్గర ఎలాంటి ఆధారమూ లేదు. కేవలం నిన్ను మానసికంగా భయపెట్టడానికి వాడు ఆడిన మైండ్ గేమ్ ఇది అని విక్రమ్ అసలు ట్విస్ట్ చెప్పాడు. విక్రమ్ మాస్టర్ ప్లాన్ విని పల్లవికి ఆశ్చర్యంతో పాటు
పట్టలేనంత ఆనందం కలిగింది. సార్, మీరు ఇదంతా ముందుగానే ఊహించారా? రమేష్ లాంటి వాడితో ఆడేటప్పుడు వాడికంటే 100 అడుగులు ముందుండాలి పల్లవి. నువ్వు అనవసరంగా భయపడ్డావు. అయినా ఒక విషయం పల్లవి అంటూ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు విక్రమ్. చెప్పండి సార్. నీ పరువు, నీ తమ్ముడి పరువు పోతుందని భయపడి నా ఆదిత్యను వాడికి అప్పగించాలని నీకు ఒక్క క్షణం కూడా అనిపించలేదా పల్లవి అని ఎంతో ఎమోషనల్గా అడిగాడు విక్రమ్. పల్లవి కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. ఆదిత్య నా కొడుకు సార్. కడుపున పుడితేనే ప్రేమ ఉంటుందా? వాడు నన్ను అమ్మ అని పిలిచినప్పుడే నా ప్రాణం వాడికి రాసిచ్చేశాను. వాడి కోసం నా పరువు కాదు, నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను వెనకాడను సార్ అని గుండెల్లో నుండి వచ్చే మాటలతో చెప్పింది. ఆ మాటకు విక్రమ్ హృదయం కరిగిపోయింది. ఇన్నాళ్ళు కఠినంగా ఎవ్వరిని నమ్మని ఆ వ్యాపారవేత్త మొదటిసారిగా ఒక అమ్మాయి ప్రేమ ముందు తలవంచాడు. ఇకపై నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు పల్లవి. నువ్వు నా ఇంట్లో ఒక అద్దెకు వచ్చిన దానివి కాదు. నువ్వు నా భార్యవి, ఈ సూర్య నిలయానికి మహాలక్ష్మివి అన్నాడు విక్రమ్ గంభీరంగా, కానీ ఎంతో ప్రేమగా. భార్య అన్న పదం విక్రమ్ నోటి నుండి అంత స్పష్టంగా, హక్కుగా రావడం పల్లవి మనసులో ఎన్నో అలజడులు సృష్టిస్తోంది. ఆ కాంట్రాక్ట్ మ్యారేజ్ ఇప్పుడు ఒక పవిత్రమైన బంధంగా మారుతుందని ఇద్దరికీ అర్థమైంది. మరోవైపు ఆ గెస్ట్ హౌస్లో రమేష్ విజయోత్సాహంతో రగిలిపోతున్నాడు. గడువు ముగిసింది, పల్లవి రాలేదు. ఏంటి శ్రీలేఖ, ఆ పల్లవి ఇంకా రాలేదు అంటే వాళ్లకు పరువు పోయినా పర్వాలేదన్నమాట. సరే, వాడి అంతు చూస్తాను. ఈ డాక్యుమెంట్స్ను వెంటనే ప్రెస్ వాళ్లకు మెయిల్ చెయ్యి. అన్ని న్యూస్ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ రావాలి అని శ్రీలేఖకు ఆర్డర్ వేశాడు రమేష్. శ్రీలేఖ ఆ పేపర్స్ను స్కాన్ చేసి మీడియా వాళ్లకు మెయిల్ చేసింది. వాళ్ళు టీవీ ఆన్ చేసి బ్రేకింగ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారు. 10 నిమిషాలు గడిచింది. టీవీలో ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. కానీ అది రమేష్ ఇచ్చిన న్యూస్ కాదు. టీవీ స్క్రీన్ మీద విక్రమ్ లైవ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. పక్కనే పల్లవి కూడా ఎంతో హుందాగా కూర్చొని ఉంది. రమేష్కి, శ్రీలేఖకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. విక్రమ్ మైక్ పట్టుకొని, అందరికీ నమస్కారం. నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నా మేనల్లుడు ఆదిత్య భద్రత గురించే. రమేష్ అనే ఒక మానసిక రోగి, వ్యసనపరుడు నా ఆస్తుల కోసం నా భార్య పల్లవి గారిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మా వివాహం ఒక కాంట్రాక్ట్ అని అబద్ధపు డాక్యుమెంట్స్ సృష్టించి మీడియాను తప్పుదారి పట్టించాలని చూస్తున్నాడు. మా వివాహం హిందూ సాంప్రదాయం ప్రకారం చట్టబద్ధంగా జరిగిన ఒక పవిత్ర బంధం. ఎవరైనా ఆ ఫేక్ డాక్యుమెంట్స్ను ప్రసారం చేస్తే నా లాయర్ల ద్వారా 100 కోట్ల పరువు నష్ట దావా వేస్తాను. అలాగే నా కుటుంబం మీద నిన్న జరిగిన దాడికి సూత్రధారి రమేష్ అని పోలీసులకు ఆధారాలు సమర్పించాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు. టీవీలో విక్రమ్ మాట్లాడుతుంటే ఇటుపక్క పోలీస్ సైరన్ల శబ్దం గెస్ట్ హౌస్ వైపు దూసుకువస్తుంది. రమేష్ ఆ సైరన్ల శబ్దం విని భయంతో వణికిపోయాడు. విక్రమ్ తనను ఎలా బురిడి కొట్టించాడో, ఎలా కార్నర్ చేశాడో అర్థమై వాడు పిచ్చివాడిలా అరుస్తున్నాడు. విక్రమ్, నన్ను మోసం చేశావురా, నిన్ను వదలను అని అరుస్తూ వెనకదారి గుండా శ్రీలేఖతో సహా పారిపోవడానికి ప్రయత్నించాడు రమేష్. సాయంత్రం సూర్యనిలయం అంతా ప్రశాంతంగా ఉంది. వరుణ్ కోలుకొని హాల్లో ఆదిత్యతో ఆడుకుంటున్నాడు. సుశీలమ్మ గారు వాళ్ళను చూసి నవ్వుకుంటున్నారు. పల్లవి వంటగదిలో అందరికీ టీ కలుపుతోంది. ఆమె మనసు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. విక్రమ్ గారు తనను, తన కుటుంబాన్ని ఎంత బాగా రక్షించాడో తలుచుకుంటే ఆమెకు ఎంతో ఆనందంగా ఉంది. అప్పుడే విక్రమ్ వంటగదిలోకి వచ్చాడు. అతని చేతిలో ఒక ఫైల్ ఉంది. అది వాళ్ళు మొదటి రోజు సంతకం చేసిన ఒరిజినల్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఫైల్. పల్లవి ఆ ఫైల్ చూసి కంగారు పడింది. విక్రమ్ నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చి ఆ ఫైల్ ఓపెన్ చేశాడు. అందులో ఉన్న కాంట్రాక్ట్ పేపర్స్ను బయటకు తీశాడు. పల్లవి కళ్ళ ముందే ఆ పేపర్లను నిలువున చింపేశాడు విక్రమ్. పల్లవి షాక్తో అలా చూస్తూ ఉండిపోయింది. సార్, ఏం చేస్తున్నారు? విక్రమ్ ఆ కాగితం ముక్కలను చెత్తబుట్టిలో పడేసి పల్లవి కళ్ళలోకి సూటిగా చూశాడు. మన బంధం ఇక ఏ కాగితం మీద ఆధారపడి లేదు పల్లవి.
ఈ రోజుతో ఆ కాంట్రాక్ట్ ముగిసింది. ఆ అగ్రిమెంట్ నువ్వు నా ప్రాణాలు కాపాడిన ఒక పవిత్రమైన బంధంగా మారింది. నువ్వు నా భార్యవి, నా ఆదిత్యకు తల్లివి, ఈ విక్రమ్ జీవితానికి అర్థానివి. ఈ ఒక్క సంవత్సరమే కాదు, 100 ఏళ్ళు నువ్వు నాతోనే ఉండాలి అన్నాడు విక్రమ్ ఎంతో ప్రేమగా. ఆ మాటలకు పల్లవి గుండె ఆనందంతో ఉప్పొంగిపోయింది. కళ్ళల్లో కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారాయి. ఒక ఒప్పందం కోసం మొదలైన ఈ పెళ్ళి ఇప్పుడు నిజమైన ప్రేమకు పునాది వేసుకుంది. ఇద్దరి హృదయాలు ఒక్కటయ్యాయి. కానీ పారిపోయిన రమేష్ అంత సులభంగా ఓటమిని అంగీకరిస్తాడా? వాడి తర్వాత ఎత్తుగడ ఏమిటి? ఒకటైన విక్రమ్ పల్లవిల ప్రేమ ప్రయాణం ఎలా సాగుతోంది? కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.